అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఉసిరికాయ ముక్కల పచ్చడి అండి. ఇవి ముక్కలుగా కోసుకోవాలి. ముందుగా ఉసిరికాయలు తీసుకున్నాను. ఒక బౌల్ ఉంటాయండి, ఒక 20 కాయల దగ్గరకు ఉంటాయి. వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. సీడ్స్ తీసేయాలండి. గింజ తీసి ఇలా చెక్కులుగా వచ్చేస్తాయండి మనం కట్ చేసుకుంటే. ఏనల్లాగా ఉంటాయి కదా, వాటి దగ్గర కట్ చేస్తూ చక్కగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక టీ గ్లాసు ఆయిల్ వేసుకున్నానండి. అంటే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండటం కోసం కాదు, ఒక టీ గ్లాస్ ఆయిల్ అయితే సరిపోతుంది. దాన్ని కాసుకోవాలండి. ముందు కాగిన తర్వాత ఈ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఇవి కొంచెం పెద్ద సైజ్ అయినా కూడా త్వరగా మగ్గిపోతాయండి. ఇవి మెత్తగా అయిపోతాయి. ఒక 5 మినిట్స్ వేగిస్తే సరిపోతుంది. వేయించిన తర్వాత ఒక 5 మినిట్స్లోనే మెత్తగా అయిపోతుందండి. మనం చూస్తే సరిపోతుంది. వేరే ప్లేట్లో వేసుకుని నొక్కితే తెలుస్తుందండి. ఇవి ఎక్కువ ఆయిల్తో ఫ్రై చేస్తేనే బాగుంటుందండి. కొంచెం వేసి దాన్ని ఇచ్చేసే కన్నా కూడా ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలిపిన తర్వాత మనం ఒక 5 మినిట్స్లో అయిపోతాయి కదండి. అప్పుడు మళ్ళీ దీనిలోనే ఈ ఆయిల్లోనే తాలింపు వేసుకోవచ్చు. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు వేయటమేనండి. ఎక్కువ రోజులు అంటే ఇప్పుడు ఈ కాలం పచ్చళ్ళు వేసుకోకూడదండి, నిలవ ఉండదు. ఇది ఒక 1 మంత్ వరకు బాగానే ఉంటుంది. 1 or 2 months వరకు కూడా బాగానే ఉంటుందండి. ఎందుకంటే మా వైపు సంక్రాంతి వెళ్ళాలండి పచ్చళ్ళు వేయటానికి. తేమ శాతం ఎక్కువ ఉంటుంది. ఇలా నొక్కి చూస్తే మెత్తగా అయిపోయినట్టేనండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మెత్తగా వేరే గిన్నెలోకి తీసుకోవాలండి ఈ ముక్కల్ని. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం తాలింపు చేసుకోవాలి పచ్చడి. ఇప్పుడు చిన్న ముక్క ఉన్నా కూడా ఏం కాదు, ఉన్నదంతా కూడా తీసేసి ఇప్పుడు దీనిలో తాలింపు పెడుతున్నానండి. ఈ ఉసిరికాయలు మా వీధి మొదట్లో ఉంటారు, వరలక్ష్మి పిన్ని గారని, వాళ్ళు ఇచ్చారు. సరే వీడియో కోసం ఉంటుంది, ఒక 1 month వరకు ఉంటుంది కదా అని చేస్తున్నాను. ముందుగా కొంచెం మెంతులు వేసానండి, ఒక 1/2 టీ స్పూను. ఒక 1/2 స్పూను మినప్పప్పు, గుళ్ళుపప్పేను, సాయిపప్పు వేసాను. దీన్ని వేయించుకోవాలండి. ఈ పచ్చళ్ళకి సన్న మంట మీద వేయిస్తేనే నూనె చాలా ఇది ఉంటుందండి. ఒకేసారి హైలో పెట్టి మరిగించుకోకూడదు, టేస్ట్ మారిపోతుంది. దీనిలో కొంచెం ఆవాలు అలాగే వెల్లుల్లి వేసుకోవాలండి. మనం కారం సరిపడా వేస్తున్నాం కదా, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, అది మన చాయిస్ అండి. దీనిలో ఇలా కలుపుతూ ఉండాలి. లేదంటే కనుక పప్పులు ఫ్రై అయిపోయేటప్పుడు మాడిపోతాయండి ఒకవైపున. అలా కాకుండా ఇప్పుడు కొంచెం ఆవాలు అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఈ పొట్టు తీయవసరం లేదండి, దీన్ని చితకొట్టుకుని వేసుకోవటమేను. ఈ పోపు అయిపోయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం పసుపు వేయాలండి. దీనిలో ఆయిల్లో వేగితే పసుపు సాయి వస్తుందండి, పచ్చడి రంగు మంచి రంగు వస్తుంది. అందుకే తాలింపులోనే వేస్తారు. ఇలా అయిపోయిన తర్వాత దీనిలో కొంచెం నేను ఇంగువ కూడా వేసానండి, మీకు వీడియో అప్పుడు చేయలేదు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దాని మీద చల్లారనిస్తే ఆ వేడి ఏమన్నా పచ్చి ఉన్నా కూడా చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకుని దానిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ ముక్కల్ని వేసుకోవాలండి. దీనిలో తగినంత ఉప్పు, కారం కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా దీనికి 2 స్పూన్స్ వేస్తున్నానండి సాల్ట్. ఎందుకంటే చూసి కలుపుకోవచ్చు, సాల్ట్ ఎక్కువైతే తగ్గించలేం కదా. సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. ఇది చిన్న స్పూనేనండి, ఇవి 3 స్పూన్లు వేస్తే 2 స్పూన్స్ అవుతాయండి. దీంతో నేను దీన్ని 3 వేసాను కదా, ఇప్పుడు 2 స్పూన్స్ అవుతుంది, టీ స్పూన్. దాంతో వేసిన తర్వాత దీనికి తగినంత కారం కూడా 2 స్పూన్స్ అయితే సరిపోతుందండి. మనం కారం ఎక్కువ తినాలి అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు, ఇదైతే సరిపోతుందండి. దీనికి 1 స్పూను ఆవపిండి,
మనం మెంతిపిండి వేయ అవసరం లేదు, మెంతులు వేసాం కదా, ఈ పులుపుకి ఓటు ఊరుతుందనమాట. చక్కగా చాలా బాగుంటుందండి. ఈ కాలం దొరుకుతాయి కాబట్టి 1 or 2 month వరకు నిల్వ ఉంటుంది ఇలా చేసుకుంటే. మా వైపు అయితే సంక్రాంతి వెళ్ళాలండి, అప్పుడు కొంచెం ఎండలు ఉన్నప్పుడు చేస్తే పచ్చళ్ళు సంవత్సరం ఉన్నా కూడా పాడవు. ఇప్పుడు ఈ చలికాలం, ఈ చల్లదనం కాయలో ఉన్న నీరు కూడా ఎక్కువ రోజులు నిలువ ఉండదు. ఇప్పుడు అలాగే 2 నిమ్మకాయలు రసం అండి దీనిలో కలుపుకోవాలి. అంటే మనం చింతపండు వేయటం లేదు కాబట్టి ఈ పులుపున్నా కూడా ఉసిరికాయ ఈ నిమ్మరసం కలపాలండి. ఇది మొత్తం కూడా కలుపుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి. ఇదివరకు అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. ఈ నిలవ పచ్చళ్ళన్నీ కూడా అమ్మమ్మ కొంచెం ఎక్కువే చేసుకునేవాళ్ళండి. ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత ముందుగా కాచి పెట్టుకున్న ఆయిల్ కాస్త వేసి కలుపుతూ చూసి కలుపుకుంటే సరిపోద్దండి. ఆయిల్ కూడా నేను చిన్న టీ గ్లాస్ తోటే చేశాను. వేడి చేసి మొత్తం వెల్లుల్లి ఇవి కూడా వేసాను కదా, ఇలా మొత్తం కూడా కలుపుకోవాలండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. పచ్చడి కలిపేటప్పుడే నోరు ఊరిపోతుందండి. చక్కగా వేడివేడి అన్నంలో ఈ ఉసిరికాయ కాస్త నెయ్యి వేసుకుని చాలా బాగుంటుందండి. ఇది పిల్లలకి రోజు పెట్టొచ్చండి, ఎందుకంటే ఉసిరి సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కదా, జలుబులు దగ్గు అలాంటివి కూడా రావండి. రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది ఈ ఉసిరికాయలో. ఎక్కువ ఇది నల్ల పచ్చడి అంటారు కదండి, నలుపు అయ్యే వరకు ఎక్కడ ఉంటుందండి, కొంచెమే కదా మనం చేసింది. నిమ్మకాయ పిండటం వల్ల రంగు కూడా మారదండి. చక్కగా చాలా బాగుంటుంది పచ్చడి. వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ రోడ్డు పక్కన కదండి ఇల్లు, పక్కన పిల్లలు బాగా అల్లరి చేస్తా అరుస్తూ ఉన్నారు, ఆ మాటలు బాగా వినిపిస్తున్నాయి. అయిపోయిందండి ఉసిరికాయ ముక్కల పచ్చడి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.